కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ నగరం మొత్తం కూడా ఇప్పుడు వర్షాల పేరు చెబితేనే భయభ్రాంతులు గురవుతున్న సిచ్యువేషన్ వచ్చేలాగా ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో 5 రోజులు గడుస్తున్నా సరే ఇంకా వర్షపు నీరు అనే స్టాగ్నేషన్ అలా ఉండిపోయింది ఎక్కడికక్కడ. అయితే కొద్దిసేపటి వరకు, ఎందుకంటే చూస్తున్నాం మొత్తం కూడా ఏ విధంగా ఉందండి, అది ఎప్పటికప్పుడు మీరు ఇల్లు క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా వర్షపు నీరు అలా చేరుకుని ఉంటుంది. మనం సింగనగర్ ప్రాంతంలో ఉన్నాము. ఒకసారి సింగనగర్ ప్రాంతంలో పూర్తిగా కూడా దృశ్యాలు ఏ విధంగా కనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం వారి ఇల్లు మొత్తం కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. ఏమాత్రం హెచ్చరికలు ఏమీ చెప్పకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధితులు. ప్రస్తుతం మనతో పాటు ఆ ఇంటి ఓనర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడితే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మామూలు చెప్పండి. మేము గత మా బావగారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. మాది వేరే హౌస్, మాది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. మా వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడికి రాగానే వితిన్ 20 minutesలో మొత్తం మునిగిపోయింది. ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి. అన్నీ వదిలేసి వెళ్ళిపోయాం. పిల్లల బుక్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏది మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా చూస్తున్నాం ఏ విధంగా ఉందనేది. వారి డైలీ నీడ్స్ సంబంధించిన వస్తువులు కావచ్చు, అదేవిధంగా చాలా విలువైన పుస్తకాలు, డాక్యుమెంట్స్ వంటివి కూడా పూర్తిగా కూడా బురద నీటితోటి నిండిపోయిన దృశ్యాలు అయితే చూస్తున్నాము. మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. వారి జీవన శైలి అనేది ఈ ఒక్క వరదతోటి మొత్తం మారిపోయిన దృశ్యాలు అయితే మన కంటికి కనిపిస్తున్నాయి. మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ బురదతో నిండిపోయింది. వర్షపు నీరు లోపల నుంచి బయటికి వెళ్ళినప్పటికీ కానీ పూర్తిగా మాత్రం బురద మాత్రం ఆ విధంగా చేరుకుంది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా సుమారు మోకాలు దాటి మొత్తం అంతా కూడా ఒక మనిషి మునిగిపోయేంత 6 అడుగుల నీరు కూడా మొత్తం చేరుకుందని చెప్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూస్తున్నాం వారి వస్తువులను కూడా బయట పెట్టేసిన దృశ్యాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అయితే చూస్తున్నాం ఈ ఇంటికి సంబంధించిన పూర్తిగా ఏ విధంగా ఉందని. మీరు ఇక్కడే ఉంటారమ్మా? ఏంటి ఎలా ఉంది మొత్తం? మీ బుక్స్ అన్నీ కూడా తడిచిపోయాయి కదా, మరి చూసావా ఏమయ్యాయి అసలు? పూర్తిగా సామాన్లన్నీ పూర్తిగా అంతా తడిసిపోయాయి. మేము ఇంటికి వచ్చి చూసేసరికి పై దాకా వచ్చేసాయి నీళ్ళంతా. నీ బుక్స్ ఎక్కడ పెట్టావు? మొత్తం అక్కడ పైన పెడితే అంతా పై దాకా తడిసిపోయినాయి. ఎప్పుడైనా అలా జరిగిందా మీకు? ఇప్పుడే. ఓకే, చూస్తున్నాం తన బుక్స్ కూడా తడిచిపోయాయని పైన పెట్టినప్పటికి కూడా, అంటే ఒక 6 అడుగుల మనిషి కూడా మునిగిపోయేంత లోతు వరకు కూడా ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. ఇలా ఎప్పుడూ జరగలేదని, అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం, ముందస్తుగా తగిన జాగ్రత్త తీసుకోకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఈ పరిస్థితి వాంబేగోళంలో ఒక ఇంట్లోకి మనం వెళ్తున్నాం. పూర్తిగా వాటర్ నిండిపోయింది. ఆ ఇల్లంతా కూడా దాదాపు మనం ఇక్కడ వరకు చూస్తే, ఇక్కడ వరకు నేను ఎక్కడ వరకు చూపిస్తున్నానో ఇక్కడ వరకు దాదాపు ఈ స్థాయి వరకు వాటర్ లెవెల్ అయితే వచ్చింది. ఇప్పుడే దాదాపు 2 అడుగులు తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇళ్లలో స్థామాలు అంటే ఏమీ సర్దుకోలేని పరిస్థితి, ఏమీ తీసుకోలేని పరిస్థితుల్లో మొత్తం అందరూ ఉన్నారు. ఎవరికి కూడా చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వకపోవడంతో పూర్తిగా ఇళ్ళన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే సామాన్లన్నీ కూడా పూర్తిగా సామాన్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. లోపల సామాన్లన్నీ కూడా ఇక్కడ మనం ఏం చూసినా ఎక్కడ చూసినా కానీ మొత్తం సామాన్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఏది లేదు అసలు. మొత్తం అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. సామాన్లు కరెంట్ లేకపోవడం వల్ల ఇంకా లోపలికి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం అన్ని సామాన్లు కూడా అన్నీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పరిస్థితి వాంబే కాలనీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఇది. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితిలో ఉంది. కనీసం తాగడానికి మంచిళ్ళు కూడా లేని పరిస్థితి ఇక్కడ చేరుకుంది. సార్ ఇల్లు మీదేనా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఏమండి ఇప్పుడు కొద్దిగా అవతలకి వస్తుంది, పోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి వరద వస్తుందండి. వరద వచ్చినప్పుడు ముందు అనౌన్స్మెంట్ చేయాలి కదా ప్రజలకి. చేయాలా? చేయకపోక నీళ్ళన్నీ వచ్చేసి మునిగిపోయిన తర్వాత కాదు ఇప్పుడు 4 రోజులు వచ్చి ఎవరో పట్టించుకున్న నాదులు లేడు. కనీసం తాగటానికి మంచిళ్ళు లేవు. ఇగో బియ్యం మొత్తం గీరువాళ్ళు మొత్తం అన్నీ తడిచిపోయినాయి. చాలా రిస్క్ పడుతుంది. పిల్లలతో జల్లలతో అక్కడ గుడ్డలు కూడా తడిచిపోయి కట్టుకుంటా కూడా గుడ్డలు లేకుండా ఇగో ఈ నీళ్ళలో ఈ రకంగా కొట్టుకుంటా ఇంత నీళ్ళల్లో ఇక్కడికి వచ్చి ఇంట్లో నీళ్లు బొడ్డు లోతు. ఇగో బొడ్డు లోతు. ఇగో చూడండి వాటర్ వచ్చిన పరిస్థితి అయితే చూడండి, ఇటు పెట్టండి.
ఆ ఇంటి లోపల కూడా ఇదిగో. దృశ్యాలు మనం చూడొచ్చు. ఎట్లా ఇంటి లోపల ఇదిగో, ఫ్రిడ్జ్లో ఎన్ని మొత్తం ఎట్లా అన్నీ తడిసిపోయాయి. ఫ్రిడ్జ్లు కూడా చూస్తే పెట్టండి, బీరువాలు పూర్తిగా బీరువాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మన ఇళ్లలో నీరు ఇంకా కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు వెళ్తుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారండి. ఎందుకంటే మళ్ళీ తుఫాన్ ఉంది, మళ్ళీ తుఫాన్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలతోటి మొత్తం అంతా సామాన్లన్నీ కూడా గేట్ తీస్తే బయటికి వెళ్ళిపోతాయండి. వరద ఉధృతితోటి మట్టి అంతా కూడా మనకు కనిపిస్తుంది. వరద ఉధృతి ఏ స్థాయిలో ఇక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఈ స్థాయి వాంబే కాలనీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కనీస సహాయక చర్యలు ఇంకా అందలేదంటూ వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాదుడు కూడా కరువైన పరిస్థితి. అమ్మా, చిన్నపిల్లలకి ఏమైనా అందే అసలు? జ్వరం అండి పిల్లలకి, జ్వరం పిల్లడికి అసలు సాయం చేసే వాళ్ళు కూడా లేరు ఎవరు. బిల్లలు తీసుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ తిండి పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లల విషయంలో కూడా. బీచ్ దగ్గరికి వెళ్ళి తెచ్చేయని ఇక్కడ పిల్లలకి ఇవ్వడమేనండి. అంతేగాని ఇక్కడ పిల్లలు ముసలోళ్ళు చాలామంది ఆకలితో ఉన్నారు. మగవాళ్ళు మాలాటోళ్ళు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి అందజేయడమే. ఇది పరిస్థితి. అంటే మొత్తం అన్ని ఇళ్ళు కూడా ఇలాగా తడిచిపోతూ నీట మునిగిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అడుగు తీసి అడుగేయాలంటేనే ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడికక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పాలి. ఇళ్లలో మొత్తం ఇంట్లో సామాన్లన్నీ కూడా బయటికి కొట్టుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ ఇళ్ళన్నీ నీట మునిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ మనం చూస్తే బట్టలు మొత్తం అసలు కట్టు బట్టలతోటి వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అన్నీ తడిచిపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఏది లేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఎవరికి కూడా ఏమీ లేకుండా పూర్తిగా నిరాశ్రయులను అయితే చేసిందనే చెప్పాలి. పూర్తిగా మొత్తం ఒక ఇల్లే కాదు, జస్ట్ మనం ఉదాహరణకు మాత్రమే ఒక ఇంట్లోకి వచ్చి అది చూపించే ప్రయత్నం చూసాం. కానీ ఈ వాంబే కాలనీ ఉన్న జీప్ లేక అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి కాదు, అజిత్ సింగ్ నగర్ కానీ, దాబాకోట్ల సెంటర్ కానీ, కండ్రిక కానీ, రాజీవ్ నగర్ కానీ, లేదా ఆర్ఆర్పేట కానీ ఒక్క ప్రాంతం అని కాదు, మొత్తం అన్ని ప్రదేశాలు కూడా ఇదే మాదిరి పూర్తిగా వరదలు అయితే నిండుకుని ఉన్నాయి. సహాయక చర్యలు ప్రభుత్వం నుంచి అందట్లేదు. కనీసం 3 రోజులైంది, కనీసం వాటర్ ఇచ్చే నాదులు లేదండి. వీళ్ళంతా వాపోతున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలంటే వాళ్ళు కోరుతున్నారు. కనీసం మంచిలు అంటే చిన్నపిల్లలు మనం చూసాం, ఆ బాబుకి పూర్తిగా జ్వరం అయితే సహాయం చేయించండి సార్. జ్వరం అసలు 2 రోజుల నుంచి తగ్గట్లేదు. వరదలు వచ్చిన కాడ నుంచి జ్వరమే, ఫుల్ ఫీవర్. అసలు ఎవరైనా వచ్చి పలకరించిన వాళ్ళు లేరు, పిల్లలు టాబ్లెట్స్ ఇప్పించిన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. కొంచెం మీరు ఏమైనా సహాయం చేయించండి సార్. ఇది చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ జ్వరాలతో ఉన్నా కానీ కనీసం వైద్య సహాయం కూడా అందట్లేదు. కనీసం తాగేందుకు మంచినీళ్ళు కూడా దొరకట్లేదని చెప్తున్నారు. అలా ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? చెప్తాం కదా, కనీసం మంచినీళ్ళు కాదు కదా, వచ్చి పలకరించే నాయకుడు కాదు, ఎవరు కూడా లేరు. ఏదో ముష్టిలోకి ఇసిరినట్టుగా అక్కడ హెలికాప్టర్లు వస్తున్నారు, అక్కడ ఏదో ఇసిరేస్తున్నారు. ఆ జనాలు కొట్టుకు సస్తున్నారు తప్ప నుంచి ఎవరికి కూడా ఏమీ అందట్లేదు. అది బయటకు అయితే రాత్రి ముసలాళ్ళు ముదుగాళ్ళు ఉన్నారు. కనీసం బయట దాటితే బోటు రమ్మన్నా కానీ బోటు కూడా తేవట్లేదు. పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు దేనికి వెళ్ళాలని ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు కదా. బయట దాటిద్దామంటే కనీసం సదుకర్యం కూడా ఏమీ లేదు.